ఇది ఇండియా చేసిన ఒక సైలెంట్ కానీ పవర్ఫుల్ వార్నింగ్. ఈ రాకెట్ ఒక ప్రయోగంతో మొబైల్ లేకుండా మన ఫోన్స్ కి నెట్వర్క్ ఇచ్చే శక్తిని తీసుకెళ్లింది. అదే ఈ బాహుబలి రాకెట్. బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ఏంటంటే అడవుల్లో ఉన్న, గుట్టలలో ఉన్న, ఎడారిలో ఉన్న, సముద్రంలో ఉన్న సిగ్నల్స్ ని ఇస్తుంది. ఇదే ఇస్రో లాంచ్ చేసిన LV-M3M6. ఈ భారీ రాకెట్ సుమారు 43 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. అసలు ఈ రాకెట్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ని పెట్టుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 24/12/2025 అంటే డిసెంబర్ 24 మార్నింగ్ 8:54కి ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ భారీ పవర్ఫుల్ LV-M3M6 ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది కేవలం ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు, ఇది ప్రపంచంతోనే పోటీ పడే భారత యశస్సు. LV-M3M6 అంటే బ్లూ బర్డ్ బ్లాక్ 2 మిషన్. ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఇది ఇస్రో ద్వారా లాంచ్ చేసిన అత్యంత భారీ శాటిలైట్. ఈ శాటిలైట్ బరువు సుమారు 640 టన్నులు ఉంటుంది. ఇది ఇస్రో చేసిన ఒక రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఈ రాకెట్ స్పీడ్ విషయానికి వస్తే ఇది గంటకు 27,000 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. ఇది మొత్తం 3 స్టేజెస్ తో పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో 2 భారీ సాలిడ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఇది రాకెట్ ను భూమి నుంచి పైకి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్ స్టేజ్. దీన్నే L110 లిక్విడ్ కోర్ స్టేజ్ అని కూడా అంటారు. దీనిలో మొత్తం లిక్విడ్ ఫ్యూయల్ అనేది ఉంటుంది. ఇది రాకెట్ వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మూడవ స్టేజ్ వచ్చేసి క్రైటోజెనెటిక్ అప్పర్ స్టేజ్. అంటే రాకెట్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ అని అంటాము. ఇది తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇది శాటిలైట్ ను ఖచ్చితమైన కక్షలో విడిచిపెడుతుంది. లాంచ్ అయిన తర్వాత సాలిడ్ స్టేట్ లో ఉన్న 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ వేరవుతాయి. తర్వాత లిక్విడ్ స్టేట్ అనేది వేరవుతుంది. లాస్ట్ స్టేజ్ క్రైటోజెనెటిక్ అప్పర్ స్టేజ్ ను అంతరిక్షంలోకి విడుదల చేస్తుంది. ఈ సపరేట్ అయిన పార్ట్స్ అన్ని సముద్రంలో పడిపోతాయి. ఈ రాకెట్ లో ఉన్న కంప్యూటర్లు వైబ్రేషన్, హీట్, రేడియేషన్ అన్నిటినీ తట్టుకునేలా తయారు చేశారు. లాంచ్ అయ్యే సమయంలో ఈ రాకెట్ కు 1000కి పైగా సెన్సర్లు పనిచేస్తాయి. ప్రతి సెకండ్ కు వేల డేటా సిగ్నల్స్ కంట్రోల్ రూమ్ కు వెళ్తాయి. లాంచ్ అయిన మొదటి 30 సెకండ్లు మొత్తం అత్యంత ప్రమాదమే. ఈ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా రాకెట్ ను వెంటనే నాశనం చేస్తారు. దీనికోసం LV-M3లో ఫ్లైట్ టెర్మినల్ సిస్టమ్ ఉంటుంది. ఇది రాకెట్ తప్పుదారిలో వెళ్ళినప్పుడు ఆకాశంలోనే పేల్చేస్తుంది. ఈ రాకెట్ లో ఉపయోగించే పెయింటింగ్ కూడా హీట్ ను రిఫ్లెక్ట్ చేసే స్పెషల్ కోటింగ్ ఉంటుంది. ఈ రాకెట్ లో ఎర్త్ ఆర్బిటాల్ లో సుమారు 8 నుంచి 10 టన్నుల బరువు మోయగలదు. స్పేస్ లో 4 టన్నుల వరకు మోయగలదు. ఈ LV-M3 లాంచ్ కు అయిన ఖర్చు సుమారు 350 నుంచి 400 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇది ఇతర దేశాల రాకెట్లతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పుడు మన మొబైల్ కు సిగ్నల్ కావాలి అంటే అది మన టవర్స్ నుంచే వస్తుంది. సో కొన్ని ఏరియాస్ లో టవర్స్ అనేవి ఉండవు. అక్కడ సిగ్నల్స్ అనేవి అస్సలే ఉండవు. ఇప్పటి నుంచి మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఈ శాటిలైట్ ద్వారా స్పేస్ శాటిలైట్ నుంచి డైరెక్ట్ గా సిగ్నల్స్ అనేవి వస్తాయి. అసలు LV-M3 అంటే ఏంటి అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. ఈ రాకెట్ కి 3 స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ది సాలిడ్ బూస్టర్స్, సెకండ్ ది లిక్విడ్ ఇంజన్స్, లాస్ట్ ది క్రయోజెనెటిక్ ఇంజన్. ఈ శాటిలైట్ ఎలా పనిచేస్తుందంటే ఏ సిగ్నల్ టవర్ సహాయం లేకుండా మన మొబైల్ ఫోన్స్ కు సిగ్నల్స్ ని ఇస్తుంది. అంటే మనకు టవర్స్ సహాయమే అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా అడవుల్లో ఉన్నా, మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినా, డెజర్ట్ ఏరియా అంటే ఎడారిలో ఉన్న, సముద్రం మధ్యలో ఉన్న మన ఫోన్స్ కు నెట్వర్క్ సిగ్నల్స్ అనేది ఈజీగా వస్తాయి. ఇది మన ఇండియాకు అందరికి చాలా అవసరం. మన ఇండియాలో ఎక్కువ మంది దాదాపు రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువగా ఉంటారు. సో ఎక్కువ రూరల్ ఏరియాస్ లో మనకి టవర్స్ అనేవి ఎక్కువ ఉండవు. చదువుకుంటున్న వాళ్ళకి మరియు ఉద్యోగం చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సిగ్నల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్రో గతంలో స్పేస్ కోసం ప్రయోగాలు చేసింది, కానీ ఫస్ట్ టైం మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి రాకెట్ అనేది లాంచ్ చేశారు. జనరల్ గా LV-M3 లాంటి భారీ రాకెట్ కోసం ఫస్ట్ స్పేస్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, కేంద్ర కేబినెట్ పర్మిషన్ అనేది అవసరం. LV-M3 ఆలోచన మొదలైనప్పుడు భారతదేశం ముందు ఒక సమస్య ఉంది. మన దగ్గర PSLV ఉంది, కానీ అది చిన్న శాటిలైట్స్ కు మాత్రమే పనిచేస్తుంది. ఇంకొకటి GSLV ఉంది, కానీ అది తక్కువ బరువునే మోయగలదు. అందుకే ఇస్రో హెవీ లిఫ్ట్ రాకెట్ ను తయారు చేశారు. అసలు ఈ ఐడియా ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయానికి వస్తే ఇది ఒక్క వ్యక్తి దగ్గర నుంచి రాలేదు. ఇస్రో సైంటిస్ట్, స్పేస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి తీసుకున్న డెసిజన్.
ఇది సేఫ్టీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తయారు చేశారు. అందుకే LV-M3ను హ్యూమన్ రేటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ సేఫ్టీ నార్మ్స్ ఈ రెండింటిని అనుసరించి డిజైన్ చేశారు.